దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మరి కీర్తనలు 148వ కీర్తన 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యవ్వనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది. చూసారు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు స్తుతించాలంటే అండి దేవుణ్ణి? యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ, యవ్వనస్తులు కలిసి వృద్ధులతో కలిసి, బాలురు వృద్ధులతో కలిసి, కన్యకులు వృద్ధులతో కలిసి వీరందరూ కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆయన ప్రభావాన్ని భూమి ఆకాశములు పైగా ఉన్నదని కొనియాడాలని కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. చూస్తే మనం బైబిల్ గ్రంథంలో మరి ఈ యొక్క మరి వృద్ధులతో కలిసి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించే మనుషుండాలి. ఈరోజు స్తుతి ఎలా ఉందండి? చర్చిలో ప్రార్థన జరుగుతుంటే, ఆరాధనలు జరుగుతుంటే ఏం చేస్తా ఉంటారు? అందరూ ఏక మనసుతో, ఏకాత్మతో కలిసి దేవుని స్తుతించే పరిస్థితులు కనపడట్లా నేటి దినాల్లో. ఏం చేస్తా ఉంటారు? ఒకళ్ళని ఒకళ్ళు స్తుతిస్తే ఇంకొకళ్ళు ఏకీభవించలేని పరిస్థితి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి తారతమ్యం, వ్యత్యాసం, ఇబ్బంది. చూసారా దేవుని బిడ్డలారా? మరి ఈరోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అందరితో కలిసి నువ్వేం చేయాలి? ఏకాత్మ, ఏక మనస్సుతో దేవుని నువ్వు స్తుతించాలి. ఒకసారి మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి ఓబేదెదోము ఇంటి దగ్గర నుంచి మరి దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి ఇష్టపడతాడు దేవుని బిడ్డ. తీసుకురావడానికి ఇష్టపడి తీసుకొస్తా ఉన్నప్పుడు మరి 6వ అధ్యాయం 14వ వచనంలో దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇజ్రాయేల్ అందరూ ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసం దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరుచుకున్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం. దావీదేమో దేవుని ఆత్మతో తన ఆత్మను ఐక్యం చేసి మరి విపరీతంగా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. రాజే అట్లా ఆరాధన చేస్తూ దేవునిలో లీనమైపోయి నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆర్భాటంతో దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు దేవుని బిడ్డ. ఇలా జరుగుతా ఉంటే మరి దావీదు భార్య సౌలు కుమార్తె అయిన మీకాలు మరి ఈ యొక్క దావీదు గంతులు వేయటం, నాట్యం ఆడడం చూసినప్పుడు తన మనసులో అతన్ని ఛీ అనుకో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో ఆరాధన చేసేవాడని, పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళను వాళ్ళు మైమర్చిపోయి దేవునికి అంకితమైనటువంటి వాళ్ళను గురించి నువ్వు హీనపరుచుకోకూడదు దేవుని బిడ్డ. ఒకవేళ వాళ్ళు నీకు పగస్తులైనా లేదా నీ ఇంట్లో వాళ్ళైనా పరువు పోతుందనేటువంటి మనస్సు నీకు ఉండకూడదు, ఉండటానికి వీల్లేదు, అది మంచిది కాదు అని ప్రభు మాట్లాడుతూ చూసారా? మరి ఎంత ప్రజలందరూ ఉంటే ఈవిడేమో అంతఃపురమున ఉంది. భర్త దగ్గర ఉండాలి, భర్తతో కలిసి దేవుని ఆరాధించాలి, కుటుంబంగా భర్తతో కలిసి దేవుని సన్నిధిలో ఆర్పటించాలి. ఇజ్రాయేల్ ప్రజలు తన సమాజం అంతటితో, తన రాజ్యం అంతటితో దేవుని ఘనపరచాల్సిన ఈమె తనకున్న సౌకర్యాల్లో గుండా చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధికుడు తన కంటికి నీచాతి నీచంగా హీనంగా కనపడ్డాడండి దేవుని బిడ్డ. ఈరోజు నీకున్న కంఫర్ట్ జోన్ దేవుని నువ్వు చూడలేని స్థితిలో చేస్తుందేమో గమనించుకో. ఈరోజు నువ్వు ఉన్న స్థితి దేవుని ఆరాధించే వారిని ఈ తక్కువ వారిగా చూసేటట్లే చేస్తుందేమో గమనించుకో. ఇది డేంజరస్ స్పిరిట్. ఈ స్పిరిట్ వల్ల భయంకరమైన శాపాలు నీ మీదకి వస్తాయి దేవుని బట్టి. చూసారా ఎంత భయంకరమైనటువంటి విషయం. ఆయనేమో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ దేవుని మందసం వేస్తున్నందుకు సంతోషపడుతూ దేవునికి ఐక్యమైపోతే తన కుటుంబంలో ఉన్న తన భార్య మాత్రము హీనపరుచుకుంటూ తను ఒక నామోషిగా ఫీల్ అవ్వటం ఎంతో భయంకరం. తర్వాత ఆ యొక్క ఆత్మతో నింపబడి అందరినీ దీవించి ఇంటికి వస్తాడు దేవుని బిడ్డలారా. చూడండి 20వ వచనం 6:20లో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా ఆయనేం పరిశుద్ధాత్మతో నింపబడి తన ఇంటి వారిని దీవించడానికి వస్తా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మకి ఎదురుగా మీకాలు స్పిరిట్ వెళ్తా ఉంది దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మీకాలు స్పిరిట్ వెళ్తుంది. సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొని పోయి బయలుదేరి వచ్చి
హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇజ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయిలులకు నా ఇక చూడండి ఆ వచనాన్ని మీరు తర్వాత చదవండి. ఏమంటా ఉంది? పనికత్తులు చూస్తున్నారు, వ్యర్థుడు చేస్తున్నట్టు చేస్తున్నాం, బట్టలు లేకుండా చేస్తున్నాం. ఆయన ఏం పిచ్చి పని చేయట్లేదండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధనలో మైమర్చిపోయాడు, లీనమైపోయాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈమె స్టేటస్, ఈమె సిగ్గు, ఈమె అంతఃపురాలు దేవుని ఆత్మని ఎలా పడితే అలా మాట్లాడేటట్లుగా చేసింది దేవుని బిడ్డల. అంత మాత్రమే కాదు, అలా అన్నప్పుడు దావీదు కూడా అంటాడు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నీ తండ్రి దగ్గర నుండి కూడా రాజ్యాన్ని తీసి దేవుడు దానిని నాకిచ్చాడు. నేను యెహోవా సన్నిధిని ఆడితిని. ఎందుకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టి గనుడగునను మేకాలతో అనెను. చూసారా? నీ తండ్రి కుటుంబీకులు కాదనుకుని దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నానని తన భార్యతో చెప్తాడు దేవుని బిడ్డలారా. వస్తున్న ఇంటికొచ్చి దీవించే వరకు కూడా ఓపిక పట్టలేకపోయిందేమో. ఎదుర్కొని పోయింది. హోలీ స్పిరిట్‌కి ఎదుర్కొని పోయింది. నిజమే, నిన్ను ఆశీర్వదించే సమయంలో సాతానుడు నీలో ప్రవేశించి నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు దేవుని బిడ్డలారా ఏదో ఒక రీతిగా. ఈరోజు చూసారా? ఆ రోజు ఆ లాస్ట్ వచనంలో ఉంటది. మరణమగు వరకు సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలను కనకయుండిరి. చూసారా? దేవుని ఆత్మను హీనపరిచినందున, దైవజనుని హీనపరిచినందున, మరి భార్య అయినప్పటికి కూడా మీకాలును దేవుడు క్షమించలేదు దేవుని బిడ్డలారా. క్షమించకుండా తన గర్భాన్ని మూసివేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే, నువ్వు దేనిలోనైనా సిగ్గుపడి తప్పులేదు, దేనిలోనైనా స్టేటస్ చూసుకో తప్పులేదు, దేనిలోనైనా కంఫర్టబుల్గా ఉండి తప్పులేదు. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో నిన్ను నువ్వు మర్చిపోయి దేవునితో ఏకమైనప్పుడు, ఐక్యమైనప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా. అలా చేసేవారిని చూసి నువ్వు హీనపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను శపిస్తాడు, నేను ఇబ్బంది పెడతాడు. ఆమె యొక్క మీకాలు యొక్క గర్భం ఏమైందంటే తెరవబడకుండా ఉన్నాడు దేవుని బిడ్డ. దేవుడు మూసేశాడు. చూసావా? ఈరోజు చాలా గొప్ప గుణపాఠం మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. మరి వ్యత్యాసంతో నడిపించబడుతున్న జీవితాలు మనకు ఉండకూడదు. ప్రభుని స్తుతించే విషయంలో ఏక మనసు ఉండాలి, ఏకాత్మ ఉండాలి. అందరం కలిసి ప్రభుని స్తుతించాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. నువ్వు అందరు కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఆయన మన మధ్యలోకి దిగొస్తాడని దేవుని పట్ల. మన మధ్యలోకి దిగొచ్చి మన స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉండి మనల్ని ఆశీర్వదించి వెళ్తాడంట. కాబట్టి ఆశీర్వదించబోయిన సమయములో అవమానకరంగా మార్చుకున్నటువంటి మీకాలు జీవితం. ఆశీర్వాదం వచ్చేది, దేవుడు ఏం ఆశీర్వదించేవాడో, ఎలాంటి అభిషక్తులు వచ్చేవాళ్ళో బయటికి నాకైతే తెలియదు. కానీ ఆ టైంలో తన ఆశీర్వాదాన్ని కోల్పోయి అవమానకరంగా మారిపోయినటువంటి ఆ యొక్క మేకాలు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. దీవెన వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనం దేవుడు దీవిస్తున్నాడంటే దేవుని దీవులు నిజమే అయ్యా, కాపాడయ్యా, దర్శించయ్యా, కృప చూపయ్యా అని ఏడ్చి 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 సరిగ్గా దేవుడిని దగ్గరకు వచ్చే సమయంలో ఆయన రాకుండా ఏదో ఒక చిన్న మిస్టేక్, అమాయకత్వంతో ఏదో ఒక పిచ్చి పని చేసి ఆశీర్వాదాన్ని కోల్పోవద్దని ప్రభు పేరట ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మీకాలు బిడ్డలను కనలేదు, మీకాలు స్టేటస్ చూసుకుంది, అంతఃపురంలో ఉంది, అందరూ మందసం ముందే ఆడుతున్నారు, దేవుని ముందు ఉన్నారు. ఈరోజు దేవుని మందిరంలో ఉండాల్సిన నీవు ఎక్కడ ఉంటున్నావు? దేవుని మందిరంలో సమాజంగా ప్రజలందరూ కూడుకుంటుంటే నువ్వు నీకు సౌకర్యవంతమైన ప్లేస్లో ఉండి సౌకర్యంగా ఉంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. మరి అది మన జీవితాలకు మంచిది కాదు దేవుని బిడ్డ. అది మన జీవితాలకు ఉపయోగకరంగా ఉండదు, మన తరాలకి ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుణ్ణి ఆరాధించు, స్తుతించినప్పుడు నీకు స్థితిని మార్చుద్ది, స్థుతిని స్థితులను మారుస్తుంది. నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబంగా దేవుని స్తుతించాలి. బాలురు, కన్యలు, యవ్వనులు, వృద్ధులు అందరితో కలిసి దేవుని స్తుతించినప్పుడు స్తుతుల మీద ఆయన ఒక బలమైన దుర్గాన్ని స్థాపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి స్తుతిలో దేవుని యొక్క కృప ఉంది దేవుని బిడ్డ. ఆత్మతో నింపబడి అభిషేకించబడి మరి ఆ యొక్క దావీదు
దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే మీకాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వంతో ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన కుటుంబాల్లోనే దేవునికి వ్యతిరేకంగా లేసేవారుంటారు. దేవున్ని ఇబ్బంది పెట్టేవారుంటారు. దేవునికి ఆత్మకు ఆటంకంగా ఉండేవారుంటారు. వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని, జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మన భక్తి జీవితాన్ని కాపాడుకుని, ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాళ్ళేదో అన్నారని మీరు తొందరపడి, మీరేదో అన్నారని వాళ్ళు అట్లా కాదు ఎందుకే. దేవునిలో జ్ఞానం కలిగి, ఆత్మ కలిగి, నడిపింపు కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యమైన బలమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. దేవుని కృప మన మీద దిగిద్ది. దేవుని శక్తి మన మీద దిగిద్ది. ఆత్మలో ఐక్యమై ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన కృప ద్వారా బంధకాలు ఊడిపోతాయి దేవునికి. కాబట్టి ఎవరైనా ఆరాధన చేస్తుంటే దేవుని ఆత్మను దూషించొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎవరికి ఇచ్చిన పనిని వారు చేసుకుంటా పోవటమే మన వంతు. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. కాబట్టి మీకాలు లాంటి ఆత్మ కలిగి, మీకాలు లాంటి స్పిరిట్ కలిగి, మరి దేవునికి ఆటంకంగా, దేవుని బిడ్డలకు ఆటంకంగా ఉండకుండా మన జీవితాలను చేసుకోవాలని, అలాగే దావీదులాగా దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధన చేసేటువంటి గొప్ప కృపను పొందుకోవాలని మరి ప్రభు ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు దీవించి, ఆశీర్వదించి మన వినికిడిలో బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.